సహచార మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, షబ్బీర్ అలీ గారు, ఇతర పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఈనాడు కాదు, అంటే గతంలో ఎవ్వరూ చేయనటువంటి సాహసం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కులాల ప్రకారం సర్వే చేపట్టి, సుదీర్ఘకాలం సర్వే చేపట్టి ఇంటింటికి తిరిగి కులగణన చేసిన తర్వాత దానికి చట్టరూపం కల్పించి శాసనసభలో తీర్మానం చేసిన తర్వాత ఆ లెక్క ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత, అంతకుముందు చట్టసభ చేసిన తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కి ఇచ్చిన తర్వాత కూడా గవర్నరు ఆమోదించకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం, అంటే బీజేపీ ప్రభుత్వం. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటై ఈనాడు పేదల పక్షం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి దాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కోర్టులో కేసేసి స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఇక్కడ ఒకటి. రెండవది అక్కడనేమో చట్టం పాస్ చేసిన తర్వాత, ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించే కార్యం అక్కడ అడ్డుకునే కార్యక్రమం చేసింది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ బీఆర్ఎస్ వేయించింది బీఆర్ఎస్, అక్కడ ఆమోదించకపోయింది బీజేపీ. ఈ రెండు ఒకటై ఒకవైపున బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీలకు న్యాయబద్ధంగా సమాజంలో జనాభా ప్రాతిపదికన ఎవరి హక్కు వాళ్ళకి రావాలి. భాగీదారి అన్నారు, అందుకే రాహుల్ గాంధీ గారు లెక్కమరి రావాలా అంటే కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు వాళ్ళని కట్టుబడి ఉంది. ఈ రోజున స్టే వచ్చింది, కానీ కారణాలు చెప్పలే. ఇంకా 3 గంటలు కావచ్చు. ఏం చేయాలనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 42% కట్టుబడి ఉంది. తదుపరి కార్యాచరణ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, ఆలోచించడం జరుగుతుంది. ఒకటి మాత్రం నిజం, 100% బీసీలకు న్యాయం జరగాలి, 42% రావాలనే దానికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దీనికి మొత్తం కుట్ర చేసింది, మొత్తం కూడా కేసులు వేయించింది బీఆర్ ప్రభుత్వం. అక్కడ గవర్నర్ కానీ రాష్ట్రపతి నుంచి ఆమోదం రాకుండా ఉండింది బీజేపీ. ఈ రెండు పార్టీలు కలిసే బీసీలకు న్యాయం జరగకుండా చూస్తూ ఉంది. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాద పెడతారు. ఒకసారి వాద పెట్టిండ్రు, మళ్ళీ ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ప్రకారం ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా బీసీలకు న్యాయం చేయడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మొత్తం మా ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి నొక్కి వక్కానిస్తా ఉన్నాం. ప్రణాళిక లేకుండానేది తప్పు, శుద్ధ తప్పు. ప్రణాళిక ఉంది కాబట్టి బీసీ కులగణన జరగాలి. కాబట్టి భారతదేశంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా చట్ట ప్రకారము కమిషన్ అపాయింట్ చేసి ఇల్లులు తిరిగి వాళ్ళ సంతకాలు సేకరించి కులగణన చేసిన తర్వాత ఆ నిష్పత్తి ప్రకారమే 42% ఇచ్చిన తర్వాత ఇలా అడ్డుకుంటున్నది ఒకటి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రెండవది రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కోర్టు కేసించి ఇద్దరు కుమ్మక్కై దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం చేస్తామన్నది గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడే మా సోదరులు జూపల్లి కృష్ణారావు గారు మరి శ్రీహరి గారు చెప్పినట్టు ఈ రిజర్వేషన్ కు అడ్డంగా వచ్చింది భారతీయ జనతా పార్టీ అండ్ టీఆర్ఎస్. మిత్రులారా, మీరు ఇప్పటి నుంచి అడుగుతున్నారు, మీకు దిశ లేకుండానే మీరు జీవో ఇచ్చినారు, అది తప్పు. మేము అసెంబ్లీలో 2 సార్లు బిల్ పాస్ చేసినాం, క్యాబినెట్లో చేసి ఫస్ట్ బిల్ ఏం పెట్టినాము, 9th షెడ్యూల్లో మాకు చేర్చేయి, మాకు రిజర్వేషన్ పెంచండి, మాకు
బీసీ కమిషన్ నుంచి ఉన్న రిపోర్ట్, మా సర్వే రిపోర్ట్ ప్రకారంగా బీసీల సంఖ్య 56% ఉంది, మాకు పెంచే అవకాశం ఇవ్వండి అంటే అది పార్లమెంట్లో రానియకు అడ్డుపడ్డది ఎవరు? భారతీయ జనతా పార్టీ. రెండోసారి ఇది 9th షెడ్యూల్లో చేస్తలేరు కాబట్టి మళ్ళా ఈ పంచాయతీరాజ్ యాక్ట్ 18కు అమెండ్మెంట్ చేసి 18+లో రీప్లేస్ చేసి 25 యాక్ట్ తీసుకొచ్చినాం. ఈ 25 యాక్ట్లో మరి 2 క్యాబినెట్ అండ్ అసెంబ్లీలో పెట్టి దాన్ని కూడా పాస్ చేసి యునానిమస్ పాస్ చేసి మరి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ గారు ఇప్పటి వరకు ఆమోదించకుండా పెట్టినారంటే దీంట్లో 100% భారతీయ జనతా పార్టీ ఇక్కడ 9th షెడ్యూల్లో రానియలే, ఇక్కడ గవర్నర్ దగ్గర మాకు 42% మీద రిజర్వేషన్ రానియకుండా చేసింది మొత్తం భారతీయ జనతా పార్టీ. ఇక్కడ లోకల్లో కేసేసింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఏ టీం బి టీం ఇద్దరు కలుసుకొని ఈ బీసీకు మీద అన్యాయం చేసి బీసీకి రిజర్వేషన్కు రానియకుండా చేసింది ఈ 2 పార్టీలు. కానీ కాంగ్రెస్ కట్టుబడి ఉంది, మన 42% ఎట్టి పరిస్థితి ఇస్తారు, లేకుంటే పార్టీ పరంగా ఇస్తా అని ముందే మేము చెప్పినాము. దాంతో సహా ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి ఫుల్ జడ్జిమెంట్ రాలేదు, వాళ్ళ ఇంకా మళ్ళీ చెప్తామన్నారు. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అండ్ పార్టీ కలిసి ప్రజాస్వామ్యంలో గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం. ప్రజాస్వామ్యం గౌరవించకుండా కాలరాశి కార్యక్రమం చేస్తా ఉంది. చట్టం కల్పించాలా, వాళ్ళ బాధ్యత. శ్రీహరి ముగ్గురు కూడా మాట్లాడారు. 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఇప్పుడు జడ్జిమెంట్ మధ్యంతర ఉత్తర్వులు ఇప్పుడే వచ్చాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారు. మేము అన్ని పక్కాగా చేశాం, దీనిలో బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా కుమ్మక్కయ్యారు అని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు అదే ఆరోపించారు, షబ్బీర్ అలీ కూడా అదే ఆరోపించారు. ముఖ్యంగా గవర్నర్ చేతిలో ఉండి కూడా నోటిఫై కాకుండా బీజేపీ అడ్డుపడుతోంది, బీఆర్ఎస్ కూడా సహకారం అందిస్తోంది అని చెప్పి వాళ్ళు ఆరోపించిన పరిస్థితి. రాజారాం యాదవ్ గారు, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి.